హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ ఒంగోలు పులుసుల యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందనేది నాకు తెలుస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు 12వ తారీఖు కువైట్ ఎడారిలో వర్షం పడింది. ఎడారి ఇసుకలో కూడా వర్షం పడితే దీని అమ్మాయి ఇంతగా నీళ్ళు నిలబడతాయని డౌట్ వచ్చి కొందరికి. ఇక్కడ మామూలు ఆల్మోస్ట్ కువైట్కి వచ్చిన వాళ్ళకి కానీ ఎవరైనా సోషల్ మీడియా చూసిన వాళ్ళకి కానీ అంతగా డౌట్ ఉండకపోవచ్చు. కొంతమంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. ఎడారిలో నీళ్ళు పడితే, వాన పడితే ఇలా నీళ్ళే కాదు, 2 టైమ్స్ 3 టైమ్స్ ఇలా పడిందంటే ఒక మంత్ లోపల గడ్డి అయితే వస్తుంది గొర్రెలకి. ఇక ఈ పిల్లల విషయానికి వస్తే చలి ఎక్కువ ఉన్నా, వాన పడినా పొద్దున్నే కానీ సాయంత్రం కానీ ఈ షెడ్లో వేస్తాము. ఈ షెడ్ మొత్తం మా మామ తయారు చేశాడు పిల్లల కోసం. ఎందుకంటే సీనియర్ కాబట్టి మేమిద్దరం హెల్ప్ చేసాము. ఎందుకంటే ప్లానింగ్ మొత్తం మా మామదే, మేమిద్దరం ఓన్లీ హెల్ప్ చేసాము. ఇలా ఉంటే బాగుంటాయి బయటికి రాకుండా. ఇక ఈ తొట్ల విషయానికి వస్తే మేము దీంట్లో పిల్లలకి పిండి అనేది వేస్తాము. గోధుమలు, మన ఇంటి దగ్గర ఉండే ఫీడు, మొక్కజొన్నలు కలిపి మిక్సింగ్ చేసుకొని వస్తారు పౌడర్ వేసుకొని, అదైతే దీంట్లో వేస్తాము. దీంట్లో చేయి పెట్టి కలదిప్పేటప్పుడు ఈ వర్షం పడిందన్న ఈ ఏళ్ళు కూడా ఒక్కోసారి వంగడం లేదు నీళ్ళలో చేయి పెట్టి కడుగుతుంటే. ఎందుకంటే దాన్ని గలీజ్ ఉంటుంది కాబట్టి అలా కలదిప్పాలి, ఏం పెద్దగా ఉండదు. చేతికి గ్లౌజులు కూడా ఉంటాయి, అవి వేసుకోవచ్చు కదా అంటారు. వేసుకోవచ్చు, కానీ అవి వర్షం పడుతున్నాయి కాబట్టి చేతి తడిగా ఉంటాయి, అవి అలాగే చలి ఎక్కువ ఉంటుంది. అందుకని అంతగా వేసుకోలేదు వాటిని. ఇంకా చాలామంది అనే విషయం, వాళ్ళు కువైట్లో పనిచేస్తున్నారు అలా వాళ్ళకేమి డబ్బులు బాగా సంపాదిస్తున్నారు అంటారు. అందరికీ అలా ఉండదన్న. ఏదో 100లో 10 మంది 15 మందికి అలా ఉండొచ్చు. మిగతా 70-75 మంది 80 మంది వరకు కూడా కష్టపడే వాళ్ళే. 20,000 కాడి నుంచి నెలకు 2 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ తెలివిని పట్టించి, వాళ్ళ చదువుని పట్టించి, వాళ్ళ సీనియారిటీ పట్టించి. అంతే తప్ప ఎవరికి కష్టపడకుండా డబ్బు రావు. ఒక డ్రైవర్కి కానీ, ఒక ఇంట్లో పని మనిషికి కానీ, ఒక ఈ తోటల్లో పని మనుషులకు కానీ, ఎవరికి కష్టం వాళ్ళకు ఉంటుంది, పక్క వాళ్ళకి కనపడదు. దయచేసి ప్రతి ఒక్కరు చదువుకోవాల్సిన టైంలో చదువుకోండి. వీడియో చూస్తున్న వాళ్ళు మన తెలుగు వాళ్ళు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.